డిఎస్సీ నిరసనలో వైసీపీ నేతలు గోవింద నామాల్ని పేరడీ చేశారంటూ టీడీపీ జనసేన నేతలు బగ్గుమన్నారు. సనాతన ధర్మంపై చిన్న చూపు ఎందుకని ప్రశ్నించారు టీడీపీ నేతలు. మత విద్వేషాలు రెచ్చగొట్టాలన్న ఆలోచనతో కుట్రపూరితంగా దేవుడి పాటని పేరడీ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు పవన్ కళ్యాణ్. ఏపీ డిఎస్సీలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ వారం రోజులుగా ఆందోళనలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా నెల్లూరులో వైసీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి నిర్వహించిన డిఎస్సీ నిరసన కార్యక్రమం దుమారం రేపింది. శ్రీవారి భక్తులు అత్యంత పవిత్రంగా భావించే గోవిందనామాలను ప్యారడీ చేసి పాడడం వివాదాస్పదమైంది. వైసీపీ హిందువుల మనోభావాల్ని దెబ్బతీసిందని ఆరోపించింది టీడీపీ. వైసీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ చేసింది ముమ్మాటికి తప్పే అన్నారు టీడీపీ నేత బుచ్చయ్య చౌదరి. తిరుమల కొండపై నిత్యం మార్మోగే గోవిందనామాలను స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వ్యంగ్యంగా వక్రీకరించడం సరికాదన్నారు. విద్యాసంస్థల అధినేతగా వేలాది మందికి విద్యాబుద్ధుల్ని నేర్పించే స్థాయిలో ఉన్న చంద్రశేఖర్ రెడ్డికి సనాతన ధర్మంపై ఇంతటి చిన్న చూపేంటని విమర్శించారు. తిరుమల ప్రసాదం తయారీలో విమర్శలు ఎదుర్కొంటున్న వైసీపీని చంద్రశేఖర్ రెడ్డి మరింత కష్టాల్లోకి నెట్టారన్నారు బుచ్చయ్య చౌదరి. గోవిందనామాల ప్యారడీ విషయంలో టీడీపీ నేతల విమర్శలపై స్పందించిన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తాను గాని చంద్రశేఖర్ గాని గోవిందనామాలపై పాట పాడలేదన్నారు. మీ ఊరు పాటలు పాడలేదు, పద్యాలు పాడలే. ఆయన పాటలు పద్యాలు పల్లవులు అన్నీ పాడాడు కాబట్టి గోవిందనామాల మీద ఏదన్నా కేసు పెట్టాలి అంటే ఈ రాష్ట్రంలో ముందు అర్జెంటుగా మేము చెప్పిన 2 కండిషన్లతో పాటు నువ్వు చెప్పిన దాన్ని బట్టి 3వ కండిషన్ కేసు పెట్టి అరెస్ట్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం వైసీపీ తీరుపై మండిపడ్డారు. వెంకటేశ్వర స్వామివారిని భక్తితో కొలుస్తూ ఆలపించే పవిత్ర దైవనామాలను, భక్తి గీతాలను రాజకీయ అవసరాల కోసం ప్యారడీలుగా పాడుతూ అపహాస్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష హోదా కూడా లేని పార్టీ తన రాజకీయాల కోసం పవిత్రమైన గోవింద నామాలను ప్యారడీగా చేస్తూ భక్తుల మనోభావాల్ని కించపరిచిందన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న వారి వైనం ధార్మిక విశ్వాసాలకు విఘాతం కలిగించేలా ఉందన్నారు. మతపరమైన విద్వేషాల్ని రేపే కుట్రపూరిత ఆలోచనలతో వారు చేసిన ఈ చర్యలపై చట్ట ప్రకారం ముందుకు వెళ్లాలని పార్టీ నాయకుల్ని ఆదేశించారు.